ఆకుకూరలు ఉన్నాయేమో, పాలకూర. సరే సరేలే. కట్ చేసుకుంటా పెట్టాను. గోశాల దగ్గరికి వెళ్తూ ఉన్నాము. దారిలో ఇది ఆకుకూరలు తీసుకుందాం అనుకున్నాం, కానీ అన్నీ ఒకేసారి ఎందుకని మా వారు అంటున్నారు. అందుకోసమని ఊరికే తీసుకొని వెళ్ళాము. మేము నిన్న గురు పౌర్ణమి సందర్భంగా టెంపుల్కి వెళ్ళాము. అక్కడ గోశాల ఉంది. గోశాల దగ్గరికి వెళ్ళి ఆవులకి శనగలు తీసుకెళ్ళాము. శనగలు తినిపించేసి ఇంకా వాటికి మా ఇంట్లో కొన్ని రోటీస్ ఉంటే అవి కూడా తీసుకొని వెళ్ళి పెట్టాము. బనానాస్ ఇట్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లా వెళ్ళినప్పుడు. మా వాళ్ళు వీడియో వద్దన్నారు, బలవంతంగా తీశాను. ఆ చిన్ని కూడా అసలు తినడం లేదు, రీతి పెడుతుంటే. మరి తర్వాత దానికి వద్దని చెప్పేసి మార్నింగ్ నుంచి అందరం అలాగే వచ్చేవాళ్ళు పెడుతూ ఉంటారు. పాపం వాటికి ఎన్నని తింటాయి ఒకేసారి. అంటే పెద్దదానికి పెట్టేసి ఉంటే ఇద్దరు తిన్నాయి అవి. అలాగే శనగలు నానబెట్టేసి నైట్ మొత్తము అక్కడ తీసుకొని వెళ్ళి పెట్టాము. అవి తింటున్నాయి. ఆ తర్వాత అక్కడ చుట్టూ మొత్తం ప్రదక్షిణ చేసుకొని పెట్టామన్నమాట. మా ఆయన వద్దు వీడియో అన్నాడు, బలవంతంగా తీశాను. అలాగే టెంపుల్లో కూడా వీడియో తీద్దాం అనుకున్నా, కానీ వాళ్ళు ఫొటోస్ తీయకూడదు అన్నారు. అందుకోసమని కట్ చేసేసాను. ఎంతైనా గోమాతని దర్శించుకోవడం చాలా పుణ్యం. కాబట్టి మనము ప్రతి ఒక్కరం సురభ్యే నమః అనుకోవాలి దర్శించుకున్నప్పుడు. నాకు కూడా ఈ విషయం వేరే వాళ్ళు చెప్పింటేనే తెలిసింది, లేకపోతే తెలియదు.